బంగారు పాపాయి బహుమతులు పొందాలి, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు, మా పాప చదవాలి బహు మంచి చదువు, పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి, పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి, ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి, పాపాయి పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి, పాపాయి ఆడితే పాములే ఆడాలి. ఏ దేశమే జాతి ఎవరింటిది పాపా, ఎవ్వరి పాపయని అందరడగాలి, తెలుగుదేశము మాది తెలుగు పాపను నేను అంచు జగమెల్లా ఖ్యాతి వెలిగించాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు. ఆ అంటే అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఉ ఉడుత, ఊ ఊయల, రు ఋషి, రూ ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధము, అంకె, అహ అంతఃపురము, ఆ అంటే అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఉ ఉడుత, ఊ ఊయల, రు ఋషి, రూ ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ
ఔషధము అం అంకే అహ అంతఃపురము హల్లులు అంటే క ఖ గా ఖ జ్ఞ చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ ణ త థ త థ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ర అంటే బండిరా. ఇవన్నీ వస్తే తెలుగు నేర్చుకోవడం చాలా సులభం. ఇక గుణింతాలు చూద్దాం. గుణింతం అంటే ఏమిటో తెలుసుగా? దీర్ఘం, గుడి, కొమ్ము, ఏత్వం, ఇంకా బోలెడు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. దీర్ఘం ఇచ్చామనుకోండి, కాకు దీర్ఘం కా. అలాగే వస్తాయి గా, పా, మా, సా. గుడి ఇస్తే అంటే కాకు గుడి కి. అలాగే గి, చి, పి, లి. కొమ్ము ఇస్తే కు, గు, చు, తు, పు. ఇలా వస్తాయి. మరి ఏత్వం, ఐత్వం, ఓ ఔత్వాలు అన్నీ నేరిస్తేనే గుణింతాలు. కాగుణింతమే చూద్దాం. కకా, కికి, కుకు, కెకే, కై, కో, కో, కౌ, కం, కహా. హల్లులు అంటే క ఖ గా ఖ జ్ఞ చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ ణ త థ త థ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ర అంటే బండిరా. ఇవన్నీ వస్తే తెలుగు నేర్చుకోవడం చాలా సులభం. ఇక గుణింతాలు చూద్దాం. గుణింతం అంటే ఏమిటో తెలుసుగా? దీర్ఘం, గుడి, కొమ్ము, ఏత్వం, ఇంకా బోలెడు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. దీర్ఘం ఇచ్చామనుకోండి, కాకు దీర్ఘం కా. అలాగే వస్తాయి గా, పా, మా, సా. గుడి ఇస్తే అంటే కాకు గుడి కి. అలాగే గి, చి, పి, లి. కొమ్ము ఇస్తే కు, గు, చు, తు, పు. ఇలా వస్తాయి. మరి ఏత్వం, ఐత్వం, ఓ ఔత్వాలు అన్నీ నేరిస్తేనే గుణింతాలు. కాగుణింతమే చూద్దాం. కకా, కికి, కుకు, కెకే, కై, కో, కో, కౌ, కం, కహా.
అవుతుంది 4. 4 3 కలిపితే 7. ఇలా చేస్తే కూడికలు అంకెలు కావా వేడుకలు. 5 వేళ్ళు మడిచి చూడు, 2 మాత్రం నిలిపి చూడు, మిగిలినవి లెక్క చూడు. 1 2 3 తీస్తే మిగిలేవి 2 వేళ్ళు. నాన్న తెచ్చిన మామిడి పళ్ళు 10, అమ్మా నాన్న తమ్ముడు చెల్లి నేను. సమానంగా తినాలంటే భాగించాలి 5తో 10ని. నోరూరించే మామిడి పళ్ళు ఒక్కొక్కరికి లెక్కకు 2. 2 రెళ్ళు 4 అయితే 3 రెళ్ళు 6 కదా. 10 తోటి గుణిస్తే ప్రతి అంకె చివర 0 రాదా. కొక్కురు అంది కోడి పిల్ల, తెల్లారింది చూడు మల్లా. పుంజు వేసింది పందెం, దానికి జూలే అందం. పచ్చ పచ్చని చిలకమ్మ వాలింది ఆ చిగురు కొమ్మన. ముద్దు ముద్దుగా పలికిందమ్మ, నాతో ఆడమని చెప్పమ్మా. తెల్లని రెక్కల పావురం చేసెను పిచ్చుకతో స్నేహం. కాకిని కూడా కలుపుకుందా, మరి గద్దంటే అందరికీ భయం. నీటిలో నా బాతు జపం, నీటి ఒడ్డున కొంగ జపం. గుటుక్కుమని మింగాలంటే చేప పిల్ల మటుమాయం. చీకటి నిండిన చిత్తడవి, కాకులు దూరని కారడవి. చీకట్లో మెరిసేవేమిటి, గుడ్లగూబ కళ్ళవి. ఉలిక్కి పడ్డారే మేకా గొర్రె గాడిద గుర్రం పరుగు పందెం. తోడుగా ఉంటే ఏనుగు తొండ, పులి అంటే మాకుండదు భయం. అడవికి రాజు సింహం అయితే జిత్తుల నక్క మంత్రి కదా. కంచర గాడిద బరువులు మోస్తే కుందేలమ్మ కబుర్లు మోయదా. బాలబాలికల పలుకులు రామచిలకల పలుకులు. బాలబాలికల పలుకులు రామచిలకల పలుకులు. ఎలుగుబంటి అడవికి కాపల కుక్క పిల్ల, ఇంటికి కాపల పొడుగు మెడ జిరాఫీ గారు అడవిలోన దాక్కున్నారు. పరుగు పెట్టే జింక పిల్లలు దాగుడు మూతలు గెతికేశారు. మ్యావ్ మ్యావ్ పిల్లి కూన తోసేసింది పాలు చూడమ్మా. మరి కుక్క పిల్లకి మిగిలింది 0. ఎర్రాని పండు పాపాయి బుగ్గలాగుండు, రసంలో వేసి వండు దాని రుచే మెండు. ప్రాణి పేరు టమాటా పండు.
పెట్టే కుందేలు పిల్ల తిరిగి చూసే మల్లా మల్లా కొరికేసింది కరకర నన్ను. క్యారెట్ అంటే దానికి సరదా. ఊదా రంగు ఒళ్ళు నాది, ఊహ కందని రుచి నాది. నేలలో నేను దాక్కుంటాను, పైకి లాగితే బాగుంటాను. మట్టిలో నా దాక్కున్నదేది, లొట్టలేసే రుచిదేనిది. అబ్బా అది బంగాళదుంప, దానికి మరో పేరు ఆలుగడ్డ. పొరల పొరల చీర కట్టే లేత గులాబీ రంగు పూసే, తరిగితే ఘాటు చూపే. కానీ కమ్మటి రుచిని కూరలకిచ్చే వేపుడు కూరలనేస్తం నేరు. కమ్మటి రుచిని కూరలకిచ్చే వేపుడు కూరలనేస్తం నేరు. ఉల్లిపాయ నా పేరు. చిట్టి చిటికిన వేలు, బెండకాయను బోలు, లేత లేత కాయలు మహారుచి కాబోలు. మూసిన పువ్వు క్యాబేజీ అయితే, తెరచిన పువ్వు కాలీఫ్లవర్. చుట్టి జడలో పెట్టని పువ్వు, అది పువ్వంటే రాధా నవ్వు. కొరికి తింటే ఎంతో పులుపు, తలుచుకుంటే నోట్లో నీళ్లు. పులుపు లేని పచ్చడంటే, రుచి లేని పండగంట. ఏ అంటే యాపిల్ పండు, ఆ అంటే అనాస పండు, పా అంటే పనస, వస్తే సా అంటే సపోట కాదా. పక్కింటి జాంపండు రుచి, అందని ద్రాక్ష పళ్ళు ఎంతో రుచి. నారింజ పండు మజా మజా, మజా 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 మజా. పులుపులో అది కాదా రాజా. అరటి పండంటే కోతులకిష్టం, పిల్ల కోతంటే నాకేమిష్టం. ఆదివారం నాడు అరటి మొలచింది, సోమవారం నాడు సుడివేసి పెరిగింది, మంగళవారం నాడు మారాకు తొడిగింది, బుధవారం నాడు బుడ్డి గెలవేసింది, గురువారం నాడు గుబులో దాగింది, శుక్రవారం నాడు చకచకా గెలకోసి, శనివారం నాడు అందరికీ పంచితిని అరటి అత్తములు. అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో. చైత్రం వస్తే ఉగాది పండుగ, వైశాఖమంటే ఎండలు దండిగా. జ్యేష్ఠమంటే ఇంకా వేడి, ఆషాఢంలో మబ్బుల దాడి. శ్రావణమే కురిసింది వర్షం, భాద్రపదంలో గొడుగులు భద్రం. ఆశ్వయుజంలో దసరా పండుగ, కార్తీక రాత్రికి వెన్నెల పరదా. మార్గశిరం పుష్యం గడిచిపోతే మాఘంలో అక్కల పెళ్ళి. పాల్గొనం దాటిపోతే చైత్రం వస్తుంది మళ్ళీ.
ఇచ్చింది వడి వడి గాడ్పులు, వర్షఋతు కురిసింది భూమికి ఓదార్పు, శరదృతు పరిచింది వెన్నెల కాంతులు, హేమంతం గడగడ వణికిస్తే శిశిరం రాల్చింది ఆకులు జల జల. ఇలాగే సాగే ఋతు చక్రం. ఉన్నవి మనకు 4 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సూర్యుడు లేచే దిక్కు తూర్పు, పొద్దున్నే చూడు ఆ రంగు ఎరుపు. తూర్పు వైపు నిల్చుని చూడు, 2 చేతులు జాపి చూడు. కుడి చెయ్యేమో దక్షిణ దిక్కు, ఎడమ వైపు ఉత్తర దిక్కు. రోజు గడిస్తే అయ్యే సాయంత్రం, సూర్యుడు బజ్జునే దిక్కు పశ్చిమం, దానికి ఇంకో పేరు పడమరా. చందమామ తెలుపు, మల్లె పువ్వు తెలుపు, మందారం ఎరుపు, సింధూరం ఎరుపు. చందమామ తెలుపు, మల్లె పువ్వు తెలుపు, మందారం ఎరుపు, సింధూరం ఎరుపు. కాకమ్మ నలుపు, కట్టె బొగ్గు నలుపు, చామంతి పసుపు, బంగారం పసుపు. కాకమ్మ నలుపు, కట్టె బొగ్గు నలుపు, చామంతి పసుపు, బంగారం పసుపు. చిలకమ్మ పచ్చ, చెట్లన్నీ పచ్చ. ఇంద్రియాలు మనకున్నవి 5, చక్కగా చూసే కళ్ళు 2, మంచి చెడు వాసనల ముక్కు ఒక్కటే, అమ్మ మాట వినే చెవులు 2, మాటలు ఎన్నో నాలుక ఒకటే, పళ్ళు మాత్రం 32. ఇన్ని ఉన్న అందమైన ముఖం నిలిచిందిదిగో మెడ మీద, దాని కింద వెడల్పు ఛాతి, ఛాతి కింద చిన్ని బొజ్జ. మంచి భోజనం ఇస్తుంది బలం, ఒక్కో చేతికి వ్రేళ్ళు 5, పాదానికి వ్రేళ్ళు 5, 2 చేతులు 2 కాళ్ళు, మొత్తం వ్రేళ్ళు 20 కాదా. చురుక్కుమంది సూర్యుని కిరణం, చటుక్కున పిలిచింది ఉదయం. నవ్వు చిందింది చిట్టి మొహం, త్వరగా చెయ్యమంది వ్యాయామం. ముత్యాలాంటి పళ్ళుతో మీ గ్లాసుడు పాలు గటగట తాగి గబగబ స్నానం చేసేద్దాం, మంచి బట్టలు తొడిగేద్దాం. చకచక బడికి పోదాం రండి, గురువుల మాటలు విందాం రండి. చదువులు బాగా చదివేద్దాం, రాత్రి త్వరగా నిద్దురపోదాం. పొద్దున్నే మళ్ళీ లేచేద్దాం, సంతోషంగా గడిపేద్దాం. మనమంతా బంగారు బాలలం, మన దేశానికి భావి పౌరులం. గుడుగుడు మాని గుక్క పెట్టు, వడివడిగా పరుగు పెట్టు. ఆంధ్రుల ఆట చెడుగుడు, కబడ్డీ దాని మరో పేరు. కలబోసిన తెలుగుదనం మా రాష్ట్రం ఆంధ్రదేశం, తెలుగు తల్లి మా దైవం. జనగణమన అంటూ చేతులు జోడిద్దాం, పులిలాంటి సాహసం మాకుందని చెబుదాం. పురి విప్పిన నెమలి అందం, విరబూసిన తామర గంధం, మర్రి చెట్టు ఔదార్యం నిండింది మా దేశం. హాకీ ఆడేస్తాం, వందే మాతరం పాడేస్తాం. మా దేశం భారతదేశం, మేమంతా భారతీయులం.
నాగలి చేత పట్టితిమి సంతోషంగా సాగే జీవితమంతా. దసరా పండుగ వచ్చింది, సెలవులు మాకు తెచ్చింది, దండిగా డబ్బులు వచ్చినవి, కొత్త బట్టలు కట్టితిమి, ఆయుధ పూజ చేసితిమి, దుర్గా మాతను కొలిచితిమి, ఆనందం వెలిగే మా ఇంట సంతోషించే జగమంతా. వచ్చింది వచ్చింది దీపావళి, దివిటీలెన్నో వెలిగించింది, కొత్త బట్టలు కొని తెస్తిమి, పిండి వంటలు వండితిమి, లక్ష్మీ పూజ చేసితిమి, టపకాయలు కాల్చితిమి, చీకటినంతా పారద్రోలి చిరంజీవిగా నిలిచినది. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండుగా, గణగణ మోతలతో గంగీరెద్దుల వాడు, కిలకిల నవ్వులతో పాపాలంతాను, తెల్లని ముగ్గులు చక్కగా వేశాము, భోగి మంటల ముందు వెచ్చగా కూర్చోండి, పూలతో అమర్చి గొప్పిళ్ళు పేర్చాము, మా ఇంట నెలకొన్న మా కన్న తల్లి మమ్మల్ని దయజుడు మా కల్పవల్లి, మా ఇంట నెలకొన్న మా కన్న తల్లి మమ్మల్ని దయజుడు మా కల్పవల్లి. పల్లెల్లో ఉంది మన దేశ బలం, రండి చూద్దాం మాకున్న పొలం, పచ్చని పైరు చల్లని ఏరు, వెచ్చని అమ్మమ్మ ప్రేమ మౌరు, వెచ్చని అమ్మమ్మ ప్రేమ మౌరు, కుక్కురుకు అని పొద్దున లేపే కోళ్ళు, కువకువలాడే పిట్టలు దాగే గూళ్ళు, మధ్యాహ్నం తినే మామిడి పళ్ళు, పిల్లలు ఆడే గుజ్జల గుళ్ళు, మా ఊరంటే మాకెంతో ఇష్టం, మా పల్లె మీరొస్తే ఇంకా ఇష్టం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురము చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది, మొగుని చేత మొట్టికాయ తింటానన్నది. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరెళ్ళిందేనుగు, మా ఊరెళ్ళిందేనుగు, మంచినీళ్ళు తాగిందేనుగు. ఏనుగు ఏనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా, ఏనుగు ఏనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. దాగుడు మూతలు దండాకో, పిల్లి వచ్చి ఎనకా భద్రం, ఇక్కడి దొంగలు అక్కడే గప్చుప్ గప్చుప్. దాగుడు మూతలు దండాకో, పిల్లి వచ్చే ఎనకా భద్రం, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ గప్చుప్. కళ్ళు మూసే కోల్ కోల్, ఎక్కడి దొంగలు అక్కడే, అణుక్కో ముడుక్కో దాక్కో గా
మన తెలుగు సాహిత్యంలో అసలు సిసలైన సామాజిక స్పృహ ఉన్న కవి వేమన. మన వేమన, అదే ప్రజాకవి వేమన. సమాజంలో ఉన్నటువంటి విలువలను గురించి ఇంత గొప్పగా చమత్కారంతో చెప్పిన వేరే కవి మన తెలుగు సాహిత్యంలో లేడు సుమా. ఉప్పు కప్పురం ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరము ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ పరిశీలించి చూస్తే వాటి రుచులు గుణాలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా మానవులందరూ ఒకే విధంగా ఉన్నా పరిశీలించి తెలుసుకుంటే వారిలో గొప్పవారు విలక్షణంగా ఉంటారు అని నొక్కి చెప్తున్నాడు ప్రజాకవి వేమన్న. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. విశ్వదాభిరామ వినురవేమా. తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పుకుంటుంటాడు. మరి మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమే మాట్లాడుతుంటాడు. కంచు మ్రోగునంత పెద్దగా బంగారము మొగదు కదా. గంగిగోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, ఉపయోగముగా ఉండును. కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలు ఎన్నైతే మాత్రం ఏం ప్రయోజనం? భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయినా చాలు గదా అని చెబుతున్నాడు మన వేమన కవి. నీళ్లలో నమొసలి నిగిడి ఏన్గును బట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమిగాని తన బల్మికాదయా, విశ్వదాభిరామ వినురవేమా. నీళ్లల్లో ఉన్న ముసలి చిన్నదైనను ఏనుగును కూడా నీటిలోనికి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి నీటి నుండి బయటకు వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది. మొసలికి ఆ బలము స్థానము వలన వచ్చిన బలమే, కానీ తన స్వంత బలము కాదు సుమా అని వివరిస్తున్నాడు ప్రజాకవి వేమన. విద్యలేనివాడు విద్వాంసు చేరువా, ఉండగానే పండితుండుగాడు. కొలని హంసల కడ కొక్కెరలున్నట్లు, కొలని హంసల కడ
కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. విద్య లేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. అది ఎలాగంటే సరోవరంలోని రాజహంసల సమూహంలో ఒక కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవుతుందా? కొంగ కొంగే, హంస హంసే సుమా.